నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటుంది. రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి నిన్న పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి. అలా చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భార్యను చూడటానికి చంపేస్తారా? ఏమి రాజ్యాంగం అండి? ఏమి రాజ్యం నడుస్తూ ఉంది మీ ప్రభుత్వంలో? ఇదా ప్రభుత్వం అంటే? ఇదా ప్రజా పరిపాలన అంటే? ఇంత నీచమైన పరిపాలన ఎక్కడైనా చరిత్రలో ఉందా? నాకు మోడీ గారికి కూడా ఒక లెటర్ రాయాలనిపిస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గులన మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, కూటమి అనే పేరుతో ఇటువంటి నీచులన మీరు నిలబెడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వీళ్ళ కోసమా మీరు స్నేహం అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఇది ఎంత అన్యాయం అండి. ప్రజల ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు, హంతకులైనటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈ హంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మా మిత్రులని చెప్పి మీరు ప్రకటించుకుంటూ తిరుగుతుంటారా? మీరు మాత్రం ఏంటండి మీ పరిపాలన ఏంటి? మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి. వీళ్ళంతా ప్రజలు గారా? ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు మీ దృష్టికి రావటం లేదా? ఇంత అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు మీ స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గేయటం లేదా బీజేపీకి కూడా? బీజేపీ కూటమిలో ఉండేటువంటి పెద్దలు ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారా దీని గురించి? ఈరోజు రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలో మార్చేసినటువంటి రెడ్ బుక్ ఈ లోకేష్, నేను చెప్తున్నాను కదా, ఇది నా ప్రతీకారం. నిజంగా చెప్తున్నాను. మా ప్రభుత్వం రానివ్వండి, మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అరాచకాలు మొత్తం మీద కూడా మేము అది మరి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయిస్తాము. కమిషన్ వేయించటమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకు కూడా పంపటానికి మరి మా ప్రభుత్వం తయారుగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. తప్పుడు పనులు చేయొద్దండి. పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటే ఆయన మీద దాడి చేస్తారంట, రెక్కీ చేస్తారంట. ఎవరిని బెదిరిస్తారా మీరు? అంటే అందరిని చంపేస్తారా మీరు? రాష్ట్రంలో అందరినీ జైల్లో పెట్టేస్తారా? జైల్లో పోయి అందరిని కొట్టేస్తారా మీరు? టార్చర్ చేస్తారా మీరు? ఇప్పుడు కూడా రాజేష్ను కొట్టారు. ఆన్సర్ దిస్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఏమనుకుంటున్నారు మీరు? చూస్తే కంపరం పుడుతుంది, బాధ కలుగుతుంది, ఆవేశం కలుగుతుంది. సభ్యత అడ్డం వస్తూ ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేయాలనుకుంటే ఆఫీసర్లు చెప్తున్నా అది జరగదు, జరగనీయం. ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఈసారి నేనే చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి, క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు. చాలా భరిస్తాం, చాలా సహనంతో తీసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి. సౌహృదయంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా. నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నా. మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవు. ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని, ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు, మాట్లాడుతాం దాని గురించి.
ఓకే, సమస్య ఏముంది కూర్చోబెట్టి మాట్లాడి, ప్రజాస్వామ్యం అంటే అదే కదా, ఒక సమస్య ముందుకు వస్తే మనం వింటాం, దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం, అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం. అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో, మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే, నేను ఉపేక్షించాను. ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడ చూడలేదు. మీరేమన్నా చూసారండి ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా అని? నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని. అదే జరిగింది. వాళ్ళేమి దానికంటే కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడగలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని. ఎవరి కోసం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు, ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే. ప్రజలకి ఏమి చేయాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని. అట్లానే ఆయన ఎప్పుడు ఏ కంపెనీ తీసుకొద్దాం, ఏ కంపెనీ తీసుకొస్తే యంగ్స్టర్స్కి, విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించాలని. వెంట్రు కూడా పీకలేరు, ఆయన పిక్క మీద వెంట్రు కూడా పీకలేరు. ఛాలెంజ్. ఇటువంటి కేసులకి, అరెస్టులకి భయపడే రకం కాదు. ఏమో జైలుకి, కేసులకి, జైళ్ళకి వాళ్ళు భయపడాల్సిందేమో గాని మేం భయపడాల్సింది ఏమి లేదు. అసలు భయపడినాడు దేవుడికే భయపడ్డాడు, నీతిగా ఉన్నాడు దేవుడికే భయపడ్డు, అవినీతి చేయనాడు దేవుడికే భయపడ్డు.